నాకు మంచిగా మనీ ఉంది, ఫ్యామిలీ ఉంది, జాబ్ ఉంది, ఇంకా నాకు భక్తి ఎందుకు, భగవంతుడు ఎందుకు, భగవద్గీతతో నాకు పనేంటి? వెల్కమ్ టు బేసిక్స్ ఆఫ్ భగవద్గీత పార్ట్ 17. మీకు ఓవర్ థింకింగ్ లేదా? ఫ్యూచర్ మీద ఫియర్ లేదా? మీకు యాంగర్ లేదా? అసలు కంపారిజన్ లేకుండా ఎవరైనా ఉంటారా? వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకంటే నేను బాగుండాలి అనే ఆలోచన అందరికీ ఉంటుంది కదా. భగవద్గీత ఇలాంటి భావాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్పిస్తుంది. ఎలా ఆలోచించాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, అటాచ్మెంట్స్ ని ఎలా తొలగించుకోవాలి, ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఇలాంటి విషయాలు మీకు ఏ స్కూల్లో నేర్పిస్తారు? ఎవరు నేర్పిస్తారు? భగవద్గీత నేర్పిస్తుంది. మనిషికి ఇవన్నీ కూడా అవసరం. సుఖాలు దుఃఖాలు వస్తాయి పోతాయి, వాటికి డిస్టర్బ్ అవుతావా నువ్వు? సమస్యలు రాకూడదు అని కాదు, సమస్యలు వచ్చినా కూడా మెంటల్లీ స్టేబుల్ గా నిలబడడం నేర్చుకో అని భగవద్గీత నేర్పిస్తుంది. నీకున్న జాబ్ ని వదిలేసి, నీకున్న గోల్ ని వదిలేసి, ప్రపంచానికి దూరంగా అసలు ఎవరితో సంబంధం లేకుండా నేను కృష్ణ భక్తిలోనే ఉండమని ఆ శ్రీకృష్ణుడే చెప్పలేదండి. ఇంకా భగవద్గీత ఎందుకు చెప్తుంది? భగవద్గీత ఏం చెప్తుందంటే, ఈ ప్రపంచంలోనే బ్రతుకుతూ రెస్పాన్సిబిలిటీస్ ని ఫుల్ఫిల్ చేస్తూ డిస్టర్బ్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ రోజు మనం సంతోషంగా ఉన్నామంటే మన యొక్క పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, కానీ భగవద్గీత మనకి నేర్పిస్తుంది నువ్వు ఏ పరిస్థితులలో అయినా సరే సంతోషంగా ఎలా ఉండాలో అని నేర్పిస్తుంది. కాబట్టి భగవద్గీత అనేది బాగున్న వాళ్ళకి లేదా కష్టాల్లో ఉన్న వాళ్ళకి కాదండి. మనిషి అన్నాక భగవద్గీత చదవాలి. ప్రతి మనిషి చదవాల్సిన గ్రంథం భగవద్గీత. ఒక్కసారి భగవద్గీత చదవడానికి ప్రయత్నించండి. ప్రయత్నించకుండానే అమ్మో పెద్ద పెద్ద శ్లోకాలు ఉంటాయి, నాకు అర్థం కాదేమో అని భయపడకండి. శ్లోకాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వాటి భావం అర్థం చేసుకుంటే చాలు. మనిషి జన్మ పొందిన ప్రతి వ్యక్తి ఒక్కసారైనా భగవద్గీత చదవడానికి ప్రయత్నించాలి. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. హరే కృష్ణ.